హలో ఫ్రెండ్స్, నేను మాల్దీవ్స్లో ఉంటున్నానండి. మీ అందరికీ తెలుసు కదా. ఈ వీడియో వచ్చేసి అయితే కనుక మాల్దీవ్స్లో నేను ఉండే ఐలాండ్లో అయితే కనుక కూరగాయలను ఫ్రూట్స్ మార్కెట్కి అయితే వెళ్ళాను అనమాట. ఈరోజు వచ్చేసి ఇదైతే కనుక కూరగాయల మార్కెట్ అనమాట. ఇది రేక్ షెడ్తో అయితే ఉంటుంది అనమాట. లోపల వచ్చేసి అయితే కనుక చిన్న చిన్న షాపులు పెట్టేసి కూరగాయలు అయితే పెడతారనమాట. మనకి ఏ షాప్ అయితే నచ్చితే ఆ షాప్ కాడికి వెళ్ళి అయితే కూరగాయలు అయితే కొనుక్కోవచ్చు అనమాట. ఇక్కడ మొత్తం వచ్చేసి 3 మార్కెట్లు అయితే ఉన్నాయన్నమాట. ఇది రెండో మార్కెట్ అనమాట. దీని లోపల కూడా ఎలాగ ఉందనేది చూద్దాం నడవండి. ఇంకా లోపలికి వచ్చేసరికి అయితే ఇలాగైతే ఉందన్నమాట. మన ఇంటికాడ అయితే ఏ కూరగాయలు ఎటువంటి కూరగాయలు దొరుకుతాయో ఇక్కడ కూడా ప్రతి కూరగాయ కూడా దొరుకుతుంది అనమాట. మనకు వచ్చేసి ఇక్కడ ఫ్రూట్స్ కూడా ప్రతి ఫ్రూట్ కూడా దొరుకుతుంది అనమాట. ఇంకా అలాగ వచ్చేసి కొబ్బరికాయలు, అట్టిపళ్ళు, ఇంకా తోటకూర, కూరగాయలకు వచ్చేసి తోటకూర, కొత్తిమీర ప్రతి ఒక్కటే ఇంకా మన ఇంటికాడ అయితే మనకి ఏదైతే దొరుకుతుందో ఇక్కడ కూడా ప్రతిదీ దొరుకుతుంది అనమాట. కానీ మన ఇంటికాడ ఒక పేరు ఉంటుంది, వీటికి ఇక్కడ ఒక పేరు ఉంటుంది అనమాట. ఈ కూరగాయలకి నేను ఫ్రూట్స్కి కట్టాను. ఇంకా ఇది వచ్చేసి అయితే కనుక మార్కెట్ మార్నింగ్ 6కి తీరుతారనమాట. ఈవినింగ్ వచ్చేసరికి నైట్ 11 టైంకి అయితే క్లోజ్ చేస్తారనమాట మార్కెట్ వచ్చేసరికి. ఇదైతే కనుక 3వ మార్కెట్ అనమాట. ఇక్కడ టోటల్గా 3 మార్కెట్లు అయితే ఉన్నాయన్నాను కదా నేను ఉండే ఐలాండ్లో అయితే కనుక. ఈ 3వ మార్కెట్ వచ్చేసరికి అయితే దీంట్లో కూడా సేమ్ అయ్యే ఉంటాయన్నమాట. కొంచెం మాల్దీవ్ ఫుడ్ కూడా ఉంటుంది ఇక్కడ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో అయితే కనుక మీ ముందుకైతే నేను మళ్ళీ తీసుకొస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్, ఉంటా.